రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగిలిన 5 జిల్లాల్లో చూసినట్లయితే గనక కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 12 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి పంజా విసురుతోంది. గత 10 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ వణికిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని ఏకంగా 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయంటే చలి తీవ్రత ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సీజన్లో అత్యంత చలి నమోదైనటువంటి ప్రాంతంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలం నిలిచింది. ఇక ఇక్కడ చూసినట్లయితే కనుక అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఇక డిసెంబర్ 2వ వారంలో ఈ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. రాజధాని హైదరాబాద్లోనూ చలి వణికిస్తోంది. ఇక్కడ చూసినట్లయితే 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.9 డిగ్రీలు తక్కువ అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ వంటి నగరాలతో జిల్లా కేంద్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ స్థాయిలో అంటే 5 నుంచి 7 డిగ్రీల వరకు పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇక హన్మకొండలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత హన్మకొండలో కూడా నమోదైంది. వరుసగా పడిపోతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు చలికి వణుకుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కూడా చలి అనేది వణికిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఒక సమస్యగా పరిణమించింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో శుక్రవారం చూసినట్లయితే కనిష్ట ఉష్ణోగ్రత చూసినట్లయితే 5.8గా నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతగా కూడా మనం ఇప్పటికే చెప్పుకున్నాము. ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సంగారెడ్డి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, మెదక్ జిల్లాలో చలి ప్రభావం అనేది అత్యంత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక వాతావరణ శాఖ అధికారులు అయితే మరో అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. రాబోయేటటువంటి 3 రోజులు కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిస్తూ ఉంది. పొడిగాలులు బలంగా వీస్తున్న ఈశాన్య గాలుల కారణంగా చలి తీవ్రత పెరుగుతుందని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రాంతాలు కావచ్చు, శివారుల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అలర్ట్ ఇస్తూ ఉన్నారు. చిన్నారులు, వృద్ధుల్లో చర్మం కావచ్చు, పగుళ్ళు, కళ్ళ నుంచి నీళ్లు కారడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనేక జిల్లాలో ఉదయం పూట దట్టమైనటువంటి పొగమంచు కారణంగా రహదారులపైన ఏదైతే ఆ దృశ్య మాన్యత తగ్గి వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఆ విజన్ కనబడక మొత్తానికైతే చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు కూడా. రాబోయేటటువంటి ఏదైతే శనివారం కావచ్చు, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ ఇస్తుంది. ఇక ఏదైతే చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ 3 రోజుల్లో చాలా జిల్లాల్లో చూసినట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంటుందని. శనివారం చూసినట్లయితే కనుక 20 జిల్లాలకు ఇప్పటికీ అలర్ట్ ఇచ్చారు. ఆదివారం చూసినట్లయితే కనుక 13 జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. సోమవారం 12 జిల్లాల్లో ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు వెచ్చని దుస్తులు ధరించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యాధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతేనే ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్ల నుంచి బయటికి రావాలని చెప్తా ఉన్నారు. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వచ్చినా కూడా వెచ్చని దుస్తులు ధరించాలి, తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, ఈ చలి తీవ్రత వల్ల మరి కనీసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి వైద్యాధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.